శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. కార్తీక మాసం అమావాస్య, కార్తీక దీప వ్రతం పరిసమాప్తం. అలాగే మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేద్దాం. ఆంజనేయ స్వామి రుద్ర వీర్య సంభవటు, ఈశ్వర అంశ సంభూతుడు కనుక శివారాధన కూడా చేద్దాం. అమావాస్య ఈనాడు పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం విడిచిపెట్టాలి. 96 రోజులు సంవత్సరంలో ప్రత్యేకంగా గతించిన ఆ తండ్రి, తాత, ముత్తాత పురుషపరంలో మాత్రమే వారికి సంబంధించి 96 రోజులలో ఇలా తర్పణం విడిచిపెట్టాలి, బొటనవేలుని వినియోగించి అని చెబుతుంది శాస్త్రం, ధర్మం. అయితే ఈ 96 రోజులు మనకు తెలియవు. ఈనాటి ఆధునిక వేగవంతమైన జీవన విధానాలలో జ్ఞాపకం ఉంచుకునే అవకాశము లేదు. అవి ఏమిటి అంటే అమావాస్యలు, సంక్రాంతులు, అన్వష్టక 12 రోజులు, వీటితో పాటుగా వ్యతిపాతములు, ఇలా యుగాదులు, మన్వాదులు వెరసి 96 అనుకుంటే ఇవన్నీ జ్ఞాపకం ఉండవండి. ఈనాటి కాలంలో అమావాస్య 12 రోజులు, 12 అమావాస్యలు ఉత్తర భారతదేశంలో, అలాగే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తమిళనాడు వాస్తవ్యులు అమావాస్య పితృతర్పణం తప్పనిసరిగా ఆచరిస్తారు. శ్రాద్ధ తిథి ఏ రోజు వారు మరణించారో ఆ రోజున తర్పణం, మరణించిన ఆ మరుసటి రోజు తర్పణం, అవి ఎప్పుడూ చేయవలసినవి. వాటితో పాటు అమావాస్య పితృతర్పణం 12 అమావాస్యలైనా పాటిద్దాం అంటూ సంప్రదాయం చెబుతుంది. ఈ రోజున కార్తీక మాసం అమావాస్య, పితృదేవతలకు ప్రీతికరంగా తర్పణం విడవవలసినటువంటి రోజు. ఈ సోమ పితృ యమో అంగిర శ్వార్త్వారగ్ని కవ్యవాహనాదులు అనబడే 7 విధములైనటువంటి పితరులను, పితృగణములు 7 సోమ పితృ యమోంగిరాశ్వానగ్ని స్వార్థాగ్ని అని చెప్తారు వాళ్ళని. ఈ 7 విధములైనటువంటి పితృగణములను కూడా గుర్తుపెట్టుకొని, మాకు సంబంధించి తండ్రి, తాత, ముత్తాత వీళ్ళు గుర్తుంటారండి, మీరు ఇంకేవో సోమపులు అంగిరసలు అని చెబుతున్నారు అంటే ఈ చనిపోయిన మన పితృదేవతలంతా కూడా ఆ 7 గణాలలోనే చేరుతారు. వారు కూడా మళ్ళీ వారి వారి కాల నియతిని అనుసరించి వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం అని స్థితిని పొందుతారు. ఆదిత్య రూపం తర్వాత ఆ పిమ్మట వారికి పరమాత్మలో ఐక్యం అయ్యేటటువంటి యోగం సిద్ధిస్తుంది. వారిని చతుర్థ పురుష పర్యంతం అంటూ విడిచిపెట్టాలి, త్రిపురుష పర్యంతం మాత్రమే స్వీకరించాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. తండ్రి, తాత, ముత్తాత, ఈ ధర్మం ఎంత సూక్ష్మమైనది అంటే వ్యాసుల వారిని వారి పేరేమిటి అని అడిగితే వ్యాస ధర్మం ఏం చెబుతుంది అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం, వశిష్ఠులకు ముని మనమడు, శక్తికి మనుమడు, పరాశరునకు కుమారుడు, శుకునకు తండ్రి, ఇలా చెబుతాడు. అంటే పరాశరుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, శక్తి, వశిష్ఠుడు ఇలా చెబుతారు ఆ క్రమంలో. తండ్రి, తాత, ముత్తాత. శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం, శుకుడికి తండ్రి అని కూడా చెప్పుకుంటాం మనం వ్యాసుని గురించి. ఈ శ్లోకంలో ఉండే అంతరార్థం, ధర్మం మనకు ఏ నీతిని బోధిస్తుంది అంటే మనకు అంటూ ఐడెంటిటీ, గుర్తింపు ఉండదు. ఇంటి పేరు మనం కొనుక్కున్నది కాదు, ఒంటి పేరు మనం పెట్టుకున్నది, ఖరీదు చేసింది కాదు. తండ్రి గారో, తాతగారో, ఇంకెవరో మిత్రులో కలిపి పెట్టింది, చుట్టాలు పక్కాలంతా కూడా కలిసి ఏర్పాటు చేసింది. కాబట్టి మనం వారికి రుణం తీర్చుకునే విధంగా అమావాస్య నాడు పితృతర్పణం. ఈ చేతిలో చూపుడు వేలకి శుక్రుడు, గురువు, శుక్రుడు. చూపుడు వేలికి గురువు అధిపతి, బొటన వేలికి శుక్రుడు అధిపతి. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి ఈ ఆయుర్దాయ రేఖ ఈ చివర నుంచి నీళ్లు విడిచిపెట్టాలి. చాలామంది బొటన వేలు నుంచే పోవాలి అని తాపత్రయపడుతూ ఉంటారు. ఈ మధ్యలో నుంచి వదలాలి. ఇది గురువు, ఇది శుక్రుడు. గురువు సంతానకారకుడు, శుక్రుడు శృంగార వాంఛలకు బీజం వేసేటటువంటి వాడు. ఈ ఇరువురి వలననే సంతానం మనకు ఉత్పన్నమవుతున్నది. ఈ సంతానం వల్లనే ఋషి రుణం తీర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే పితృరుణం, ఋషి రుణం సిద్ధింపజేసుకోగలుగుతున్నామో దేవరుణం ఇది కూడా
పూర్తి చేసుకోగలుగుతాం. ఈ 3 రుణాలకు కారణం మనకున్నటువంటి ఆరోగ్యము, ఆయుర్దాయము, బ్రహ్మవర్చస్సు అన్నీ ఇందులో ఉన్నాయి అంటుంది మన శుభదినం. విగ్రహం నిగ్రహం కోసమే. దైవానికి ఉండేటటువంటి నామాలన్నీ ఆయా కాలాలకు అనుగుణంగా మనం పిలుచుకుంటున్నాం, కానీ దైవం ఒక్కటే. ఇలాంటి జ్ఞాపకాలతో కార్తీక మాసానికి ఈ రోజున మనం వీడుకోలు పలుకుదాం. మంగళవారం కాబట్టి హనుమదారాధన చేద్దాం. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి విశేషంగా శివ ధ్యాన తత్పరులైనటువంటి వారు ఈ రోజున శివారాధన చేద్దాం. దీపారాధన, దీపవ్రతం ఈ రోజుతో పరిసమాప్తమవుతుంది కాబట్టి దీపాలను వెలిగించి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ పరమేశ్వర అని చెబుతూ మంగళవాక్యం పలుకుదాం. ఇది కార్తీక మాసం అమావాస్య. ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు. పరమేశ్వర అనుగ్రహంతో, దైవం కరుణతో అందరం ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.